నీలమణి దుర్గ దర్శనం చేసుకొని బయలుదేరుతున్నాం. అంతా శుభం జరగాలి. ఇక్కడ నుంచి మీకు కనిపిస్తున్నాయి కదా ఆ కొండలన్నీ దాటి వెళ్తాం. సో ఫ్రెండ్స్ అందరం బయలుదేరాం. నేనైతే బైక్ కూడా తీసాను. కొండలు అయితే మాత్రం చాలా హైట్కి వచ్చాం. ఇప్పుడు ఇంకా చాలా హైట్కి వెళ్తాం. ఇప్పుడు ఎక్కింది ఒక 20% మాత్రమే. సో వీళ్ళందరూ స్టిల్స్ కోసం ట్రై చేస్తున్నారు. సో చూసారు కదా, అందరం కూడా ఇప్పుడే ఉన్నాం. అక్కడ యేసు ప్రభు చూడండి, యేసు ప్రభు వచ్చాడు. ఏది బాబు ఒకసారి స్టిల్ పెట్టి యేసు ప్రభు స్టిల్ పెట్టాడు మా వాడు. ఆమెన్. నేచురల్ క్లిక్ రావాలి. హలో హలో ఒకసారి హలో చెప్పండి రా. హలో అందరూ కూడా పెళ్లి అందరం కూడా బ్యాచులర్స్ పిల్లల కోసం ఏంటి. చుట్టూ వాతావరణం కూడా చూడండి ఎంత ప్రశాంతంగా ఉందంటే ఎంత బాగున్నాయంటే. అసలు మేము కొండల అవతల నుండి వచ్చామంట. మీకు ఇప్పుడు కనిపిస్తున్న కొండలు ఉన్నాయి కదా, ఆ కొండల నుంచి అవతల నుంచి వచ్చాం. ఇంకా ఎంతకన్నా హైట్కి వెళ్తాం. ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి మబ్బులు ఉన్నాయి కదా, ఆ మబ్బులు మీకు కనిపిస్తున్నాయి, కానీ అవన్నీ కొండలే. దాటి వెళ్ళి మీకు చూపిస్తాం. కనీసం బ్లాక్ కూడా ఒరిజినల్ వాయిస్ అలా పెట్టాను. కనిపిస్తుంది కదా ఫ్రంట్కి, ఈ కనిపిస్తున్నటువంటి వాతావరణం అంతా కూడాను ఆ కొండ కూడా ఇంకా దాటుతాం మనం. మీకు ఎదురు కనిపిస్తున్నటువంటి ఆ కొండ కూడా ఇంకా దాటుకుంటూ పోవాలి. చుట్టూ విజువల్స్ చూస్తే మాత్రం అద్భుతం. కొండ కనిపిస్తుందా, ఆ కొండ పైకి వెళ్తాం అనమాట. ఆ కొండ పైకి ఈ కొండలు దిగి నెక్స్ట్ స్టెప్ ఆ కొండ దాటి మనం అలా వెళ్తాం. సో ఈ వాతావరణం మనం ఎంజాయ్ చేద్దామని వచ్చాం. యాక్చువల్లీ కొండ మీద ఉన్నప్పుడు వర్షం పడుతూ ఉంటే ఆ థ్రిల్ చూడాలని చెప్పి యాక్చువల్లీ వర్షాకాలం బయలుదేరాము. సో ఈ కొండల మధ్యన ఒక గ్రామం, కొండల్లో కూడా మంచి ఇల్లు కట్టుకున్నారు. ఎక్సలెంట్ ఉంది. అసలు కొండల మధ్యలో ఉన్న ఊర్లా కూడా లేదు. ఇక్కడ నుంచి మేమైతే ఈ రూట్లో వచ్చాం. ఈ రూట్లో వెళ్ళాలి. ఇది పర్లాకిమిడి అంటే ఒడిశా. 47 కిలోమీటర్లు ఎక్కడికి వస్తుంది అంటే మేము ఇప్పుడు ఆల్రెడీ 18 కిలోమీటర్లు కొండలు ఎక్కొచ్చాం. ఇది మహేంద్ర కొండలకి స్టార్టింగ్ పాయింట్. ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాం. ఇక్కడ నుంచి మొత్తం కొండలే అనమాట. అన్ని కొండలు క్రాస్ చేసుకొని వెళ్ళాలి. దీన్ని కోయికొండ అంటారు. ఈ ఊరు దాటిన తర్వాత ఇంకా కనబడుతున్నాయి కదా ఆ కొండలన్నీ క్రాస్ అయ్యి వెళ్తాం అనమాట. సో విజువల్స్ అయితే మాత్రం చాలా బాగుంటాయి. సో వాచ్ చేయండి. సో రోడ్డు వర్కులు కూడా అవుతున్నాయి. యాక్చువల్ ఒకప్పుడు కొండ ఎక్కేది కాదు బండి, ఇప్పుడేమో డైరెక్ట్ గా బైక్ మీద వెళ్ళిపోతున్నాం. ఇక్కడ నుంచి నడిచేవాళ్ళం. యాక్చువల్ అంత దూరం కూడా శివరాత్రికి అయితే విపరీతమైన క్రౌడ్ వస్తారు ఇక్కడికి. ఇవన్నీ కూడా మేము నడిచి వెళ్ళే వాళ్ళం. ఇప్పుడేమో రోడ్లు అవుతున్నాయి. సో హ్యాపీ ఒక విధంగా. ఇప్పుడు డైరెక్ట్ గా భీముడి కొండ వరకు కూడా రోడ్డు అయిపోయింది కదా. మీరు చూడండి ఎంత బాగుంటుందంటే
విజువలైజేషన్ చూసి అక్కడ కనబడుతుంది ఆ కొండ దగ్గరికి వెళ్తాం మనం. సో కనిపిస్తున్నారు కదా కొండలన్నీ కూడా. ఆ రోడ్ అయితే మాత్రం ఇలాగే ఉంటది అనుకుంటున్నాను చివరి వరకు కూడా. అబ్బో మధ్యలో వేస్తున్నారండి బాబు రోడ్డు, మంచి రోడ్డు వేస్తున్నారు. అక్కడక్కడ రోడ్డు బాగుంటుంది అనమాట. సో హ్యాపీయెస్ట్ రోడ్. ఇదే మన బ్యాచ్. ఈ కొండలు ఈ ఆటో ఎక్కుతున్నాయి. ఇదిగో ఈ బ్యాచ్ ప్రీవియస్ బాయ్. చూద్దాం పైకి వెళ్దాం, ఇంకా పైకి వెళ్తే ఇంకేం ఉంటాయి. సో ఇక్కడ నుంచి రోడ్ అంతా మట్టి రోడ్ అనుకునేసరికి మళ్ళీ తార్ రోడ్ దొరుకుతుంది. హ్యాపీ. ఇలాంటి రోడ్డు దగ్గర కొంచెం బండి స్కిడ్ అయ్యే అవకాశం ఉంటుంది. చూసారు కదా రోడ్డు అలా ఉంది అక్కడ. కొండ మీద నుండి వాటర్ వస్తుంది. కనిపించింది కదా వాటర్ అయితే ఎక్కడ నుండి వస్తుంది. దిగాలని ఉంది. ట్రై చేద్దామా, చూద్దాం ఇంకా మీద ఎక్కడ నుండి వస్తుందో. పైకి వెళ్దాం. ఇంకా అంత రిస్కీ ఏరియా ఏం కాదు, ఎవరైనా హ్యాపీగా బళ్ళు వేసుకొని రావచ్చు. బండి ఈజీగా ఎక్కుతుంది. అది మహేంద్రగిరి పర్వతాల కోసం మేమైతే అప్పుడు సోషల్ స్టడీస్ లో చదివేవాళ్ళం. మరి ఇప్పుడు ఆ సోషల్ స్టడీస్ పేరు మారిపోయిందంట. అండి చూసారు కదా ఒక్కసారి చుట్టూ చూడండి ఎన్ని కొండలు దాటి వస్తున్నాం అంటే, అన్ని కొండలు దాటి వస్తున్నాం. అది మ్యాటర్. నడిచి లేవాళ్ళం ఇదంతా కూడా. ఎక్కేసరికి కాళ్ళు లాగేసేవి. ఇప్పుడైతే ఇలాగైనా ఉంది, అప్పుడైతే పూర్తిగా ఇంకా హైట్. ఇంకా చూస్తారు కదా ఎంత హైట్ వస్తుంది అనేది. కొండ నుంచి వాటర్ ఎలా పడుతుందో. ఆల్రెడీ అండర్ కన్స్ట్రక్షన్ లో ఏదో ఉంది ఇక్కడ, చూద్దాం. ఇక్కడ బండి వెళ్ళడం కూడా కష్టమే, చాలా బురదగా ఉంది. జాగ్రత్తగా తీసుకెళ్ళాలి.
అంటే టికెట్ కౌంటరు, ఇక్కడ టికెట్ తీసుకోవాలి. టికెట్ కాస్ట్ ఎంత కనుక్కుందాం. బైక్ వచ్చి చూసారు కదా, 20 రూపాయల ప్రైస్ అండి. అక్కడ బోర్డు మీద మీరు అబ్జర్వ్ చేస్తారు లేదో, 4 వీలర్కి అయితే 200 అంట, ఆటోకి మాత్రం 300 అంట. ఎందుకంటే 3 చెప్పులు ఉన్నాయని చెప్పి 300 తీసుకుంటారంట. ఏంటి మళ్ళీ ఆటోకి వచ్చి రిసిప్ట్ ఇవ్వరంట. సో ఆటోకి అయితే యాక్చువల్లీ ఫ్రీ, కాకపోతే యువర్ ఓన్ రిస్క్ అనమాట. మీ ఓన్ రిస్క్ మీద మీరు వెళ్ళాలి అని చెప్పి అక్కడ సంతకం పెట్టి వెళ్ళాలి. కానీ వాళ్ళు అక్కడ 300 దొబ్బేస్తారు. కొండ నుంచి వాటర్ అయితే పడతా ఉంది. ఈరోజు ఈ వాటర్ వచ్చి విజువల్ అయితే మాత్రం ఎక్సలెంట్ ఉంది. మనం చూడొచ్చు ఎంత బాగుందంటే విజువల్ అంత బాగుంది. ఇక మీ అందరికీ కనబడుతుందా విజువల్ కొండలు? మనం ఇప్పుడు ఆ కొండలన్నీ చూస్తాం. ఇప్పుడు మనం ఆ చివరికి వెళ్తాం, ఆ కొండల పైకి వెళ్తాం. ఇలా ఈ కొండల పైకి వెళ్తాం అనమాట. వస్తుంది ఆటో ఇటు కనబడుతుంది కదా, చాలా పల్లెటూళ్ళు చుట్టూ ఉంటాయి, మనకు తెలీదు. మీరు ఆయన వెళ్తుంటే ఆన్ ద వేలో ఈ వాటర్ చూస్తుంది, చాలా బాగుంది. చిన్న వాటర్ ఫాల్స్ కదండి.
అద్భుతమైన వ్యూ కనిపిస్తుంది నాకైతే. ఒక అద్భుతం, మహా అద్భుతం అనమాట. అసలు కళ్ళతో చూస్తే చాలా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉంది వ్యూ పాయింట్. చూడండి, మీరు ఎవరైనా చూడండి, ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది. అసలు వ్యూ పాయింట్ అంటే అదిరిపోయింది. ప్యూర్ ఆక్సిజన్ ఏంటి, ప్యూర్ ఆక్సిజన్తో చాలా అసలు అద్భుతంగా నాకైతే హ్యాపీగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. ఎవరు లేరు, ప్రశాంతమైన వాతావరణం, చుట్టూ కొండలు, ప్యూర్ ఆక్సిజన్. వావ్ 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 అనిపించే విధంగా ఉంది. అక్కడ చూడండి, ఆ కొండ మీద వర్షం పడుతూ ఉంది అంటే కనిపిస్తుంది కదా. ఆ కొండల నుంచి అక్కడ కిందకి ఎంత క్లౌడ్ కనబడుతుంది, క్లౌడ్ కింద చూడండి విలేజెస్ కనబడుతున్నాయి. అద్భుతం, మహా అద్భుతాన్ని చూస్తున్నాను నేనైతే మాత్రం. మీకైతే ఎలా ఉందో కానీ నాకైతే మహా అద్భుతంగా కనబడుతుంది. సో ఇటువంటి వాతావరణాన్ని చూడాలన్నా సరే అదృష్టం ఉండాలి. సో ఇక్కడ వ్యూ పాయింట్లో మనకి బరంపూర్ నుంచి యూట్యూబర్స్ కూడా కొందరు ఆగారు. వాళ్ళు కూడా యూట్యూబర్సే. వాళ్ళు వచ్చారు చాలా లాంగ్ నుంచి. ఈ వాతావరణాన్ని ఎంజాయ్ చేయడానికి చాలామంది వస్తున్నారు అనమాట ఇక్కడికి. సో ఈ వ్యూ పాయింట్లో ఆగి కంపల్సరీ చూసి ఒక 10 నిమిషాలు బాగుండి ఉండాలి. అసలు చుట్టూ చూడండి, అసలు మబ్బులు ఎలా కమ్ముకుపోయాయి అంటే అలా కమ్ముకుపోయి చుట్టూ మబ్బులు పూర్తిగా అసలు డౌన్ ఫాల్ ఉంటాయి పూర్తిగా. అసలు ఎంజాయ్ చేయాలంటే ఇలాంటి వాతావరణాన్ని ఎంజాయ్ చేయాలి. ఈ వాతావరణాన్ని ఎంజాయ్ చేయడానికి అదృష్టం ఉండాలి. అసలు ఇంత హ్యాపీ మూమెంట్ అనేది మరి చెప్పుకోలేము, అంత హ్యాపీ మూమెంట్ ఇది. ఎంత నీట్గా ఉందంటే క్లౌడ్ చూసారా, మార్వెలస్ కదా క్లౌడ్లో ఉంటాం. అసలు ఈ దూరం నుండి చూస్తుంటాం ఈ క్లౌడ్ని. ఇక్కడ మా ఊరు నుంచి చూస్తే ఇది మాత్రం ఎంత మంచు పర్వతాల్లా కనబడుతుంది. సో ఇక్కడికి వచ్చి దగ్గర నుండి చూస్తున్నా. ఆ కొండ మీద చూడండి క్లౌడ్ దిగిపోయింది. నా పక్కనే ఉంది అసలు యాక్చువల్ కొండ, పక్కనే కొండ. ఈ పైకి వెళ్తాం, ఆ క్లౌడ్స్లోకి మనం ఇప్పుడు పాస్ అవుతాం అనమాట. అంటే వెయిటింగ్ ఆ క్లౌడ్స్లోకి వెళ్ళాలి అని. సో ఇంకా మన ఫ్రెండ్స్ రావాలి, అందుకోసం వెయిట్ చేస్తున్నా. అంటే చాలా బాగుంది వాతావరణం. బాబా మన వాళ్ళు లేట్ చేసేస్తున్నారబ్బా. అసలు క్లౌడ్స్ చూసారా చుట్టూ. నేను క్లౌడ్లో ఉన్నాను, అసలు క్లౌడ్లో ఉన్నాను నిజంగా చెప్తున్నా. ఈ చుట్టూ కూడా ఇదంతా క్లౌడే, మంచేం కాదు ఏంటి. ఈ వర్షం ఇప్పుడే పడింది, క్లౌడ్స్లో ఉన్నాను అనమాట. అది కొండ అక్కడ, యాక్చువల్ ఇదంతా కొండ, అది కొండ. మీకు కరెక్ట్గా కనబడుతుందో లేదో కానీ అది కొండ. అది ఏంటి, ఆ కొండని మబ్బులు కమ్మేసాయి. సో వర్షం పడితే మాత్రం ఏం చేయలేము, పూర్తిగా తడిసిపోవాల్సిందే. ఎక్కడ అసలు దాగోటానికి కూడా ప్లేస్ లేదు. అలాంటి వాతావరణంలో ఎంజాయ్ చేద్దాను అయిపోయాను. చూడండి అసలు అలా అక్కడ చూడండి, అక్కడ చూడండి, మీకు అబ్జర్వ్ అవుతుందో లేదో కానీ అవన్నీ క్లౌడ్స్ అనమాట. క్లౌడ్ దిగుతూ ఉంది ఏంటి, చాలా బాగుంది. అసలు మహేంద్రగిరి పర్వతాలు ఎక్కితే ఓన్లీ రైనీ సీజన్లో ఎక్కండి, ఫుల్ ఎంజాయ్ చేయండి. అసలు మీరు ఎక్కడికి వెళ్ళి ఈ క్లౌడ్స్ చూడడానికి మనం అరకు వెళ్తాం. అరకులో ఎక్కడికో వెళ్ళి పైకి వెళ్ళి అక్కడి నుంచి ఇలా ఒంగోని చూస్తాం క్లౌడ్స్, కానీ ఇక్కడ క్లౌడ్స్ మధ్యలో మనం ఉన్నాం. అంత బాగుంది. రైనీ సీజన్ అంతా కూడా ఇక్కడ ఇలాగే ఉంటుంది ఏంటి. రైనీ సీజన్లో మీరు కంపల్సరీ రావచ్చు. చూడండి ఒకసారి అక్కడ క్లౌడ్స్ ఎలా పాస్ అవుతున్నాయి చూడండి. మన దగ్గరికి వెళ్తే మునుగుతాం. అదే దూరం నుండి చూస్తే అది క్లౌడ్ ఎంతో క్లౌడ్లా కనిపిస్తుంది మీకు. ఇదిగోండి అసలు ఆ క్లౌడ్స్ లోకి వెళ్ళిపోతున్నాం మనం. అబ్బాబ్బాబ్బా, ఈ క్లౌడ్ లోకి వెళ్తున్నాం మనం ఇప్పుడు. యాక్చువల్లీ మనం క్లౌడ్ లోకి వెళ్తున్నాం. రోడ్డు కూడా కనిపిస్తుందా లేదా తెలీదు, ఎందుకంటే పైకి వెళ్ళే కొద్ది క్లౌడ్స్ పెరుగుతున్నాయి. ఓహ్ వావ్ వావ్ వావ్, వాట్ వెదర్. అసలు ఈ వెదర్ని ఎంజాయ్ చేయాలి అసలు చేస్తే. ఎక్కడెక్కడో ఏదేదో తిరుగుతాం కానీ ఇలాంటి వాతావరణాన్ని తిరగాలి. నా కెమెరాతో మీకు ఈ వాతావరణం చూపిస్తున్నా. వావ్, చూసారా క్లౌడ్స్, పూర్తిగా అన్ని క్లౌడ్సే కంప్లీట్గా. అసలు కళ్ళతో చూస్తే అదొక అద్భుతం, అసలు ఒక అద్భుతం. మీకు కనిపిస్తుందో లేదో కానీ ఏముంది తెలుసా వాతావరణం. మబ్బుల్లో ఉన్నాం, అసలు మబ్బులు చూడటం కాదు, మబ్బుల్లో ఉన్నాం ఇప్పుడు. అసలు ఇది మనిషి అనుకోగలరు. మధ్యాహ్నం 12 గంటలకి మేము ఈ క్లౌడ్లో ఉన్నాం ఏంటి. కంప్లీట్గా అసలు వ్యూ పాయింట్ అది కనిపించట్లేదు. ఎక్సలెంట్ వ్యూ పాయింట్ ఇది, కానీ మనకు కనిపించట్లేదు ఏంటి. బాగుంటుంది. పైకి వెళ్తున్నాంగా,
ఇవన్నీ మబ్బులే, మనిషేం కాదు. వీటిని మనం దూరం నుంచి చూస్తాం, ఎప్పుడు మాత్రం అంటే అలా 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 చిలికి వానే పడిపోతుంది. ఒకవేళ వర్షం పడితే ఎక్కడ వెయిట్ చేయాలనేది కూడా తెలీదు, అలాంటి పొజిషన్లో ఉన్నాం. ఇక్కడ చాలా మంది ఆగుతున్నారు. సో ఏం కనిపించట్లేదు, ఆగినా ఆగకపోయినా సరే. థ్యాంక్ యూ. మనం మహేంద్రగిరి పర్వతాలని ఎంజాయ్ చేయాలంటే రైనీ సీజన్లోనే ఎంజాయ్ చేయాలబ్బా. అసలు నార్మల్ సీజన్లో ఎంజాయ్ చేసే కన్నా రైనీ సీజన్లో ఎంజాయ్ చేయాలి. మా ఓడు ఒక్కొక్కడు చక్కగా ఫోటోలు తీసుకుంటారు, తీసుకుని ఏం చేయట్లేదు, మహా అయితే ఫోటోలు తీసుకొని వాళ్ళు చేసేది ఏమి ఉండదు, ఆ గర్ల్ ఫ్రెండ్స్కి టక్కన వాట్సాప్ చేసేద్దాం అనుకుంటారు. కానీ ఇక్కడ సిగ్నల్ ఉండదు, ఇక్కడ సిగ్నలే ఉండదు, ఏది సిగ్నల్ ఉండదు. మీదకి వచ్చేసాం, వీళ్ళు ఫోటో తీసి టక్కన వాట్సాప్ పెడదాం, నాకు వెళ్ళదు. మళ్ళీ కిందకి వెళ్ళి పంపించుకోవాల్సిందే. సిగ్నల్ ఉందంట, ఇంతసేపు అయితే సిగ్నల్ లేదు ఇక్కడ. ఏంటి పెళ్ళి అయితే నమ్మచ్చు, పెళ్లి కాని మాటలు నమ్మకండి, అమ్మాయిలు అసలు నమ్మకండి. ఏ ప్రభు ఏంటి కొండ, ఏ క్యా హువా, ఏగిరా అందరు కింద ఉన్నారు. భీముడు బలం ఉందని మీదకి ఎక్కిపోయాడు, ఇప్పుడు మనకు దోల తీరిపోతుంది. హరే కృష్ణ జగన్నాథ